అన్ని పండుగలు ఒక్కనాడే అవుతాయి. ఆ గణపయ్య పండుగ మాత్రం 11 రోజులు. ఆయనను మండపంలో కూర్చోబెట్టిన రోజు నుంచి ఊర్లున్న పోరలంతా మండపాల కాడనే ఉంటారు. కొందరైతే నిమజ్జనం అయ్యేదాకా స్కూల్కు సక్క పోరు. పెద్దోళ్ళంతా నిమజ్జనం నాడు తాగి దుంకులాడితే బుడ్డ పోరలను చూడుర్రి ఎక్కిలు పట్టి ఎట్లేడువ పట్టిర్రో. ఓష్ని చిన్న చిన్న పోరలు ఎక్కిలు పట్టేడువ పట్టిరుగా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది పిల్లగాళ్ళు ఆ బొజ్జ గణపయ్యను దోలేటప్పుడు గిట్లనే ఎక్కిలు పట్టే ఏడుస్తారు. అగో ఎందుకు అంత దుఃఖం అంటారా? మళ్ళా మండపానికి కట్టెలు వాతినప్పటి నుంచి షురువు అయితే సంబరం. పండుగ నాడు విగ్రహం పెట్టి దినాం పూజలు అయ్యేటప్పుడు పొద్దుగాల రాత్రి పగిటిలని తేడా లేకుటా ఎప్పుడు చూడ ఆడనే ఆడుకుంటారు. ఆడుతారు పాడుతారు. అబ్బో చిన్న సంబరం కాదు. వాళ్ళ దాంట్లో ఒక మనిషి లెక్క దేవుని తాన కూర్చొని మాట్లాడుకుంటారు మంచిగా. మళ్ళా 11 రోజులు గింతగానం ప్రేమ పెంచుకొని ఒక్క పార తీసుకుపోయి షెర్లేస్తారంటే ఎందుకు రా చెప్పు రేడుపు. ఊరలనే కాదు పెద్దోళ్ళు కూడా జర నారాజు అవుతారు. ఆడకట్టోళ్ళంతా పొద్దంతా కూలినాలు చేసుకున్నా సాయంత్రం కాగానే మండపాల కాడ ఒక్కతాన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మంచి షెడ్ అరుచుకుంటారు. ఎంతైనా చవితి పండుగ అంటే అందరికి ఇష్టమైన పండుగ. ఈ పిల్లలకు దేవుని మీద ఉన్న ప్రేమ అలా ఏడుపులనే తెలుస్తుంది. నిమజ్జనాల ముచ్చట్లే సోషల్ మీడియాలో తిరుగుతుండే వరకల్లా ఇప్పుడు ఇట్లా అందరు పోరలు ఏడ్చిన వీడియో ఎడిట్ చేసి పెట్టే వరకల్లా మస్తు వైరల్ అవుతుంది. ఇక చూసిన వాళ్ళంతా ఏడవకుర్రా పిల్లలు, ఈ తాప పోయినా మళ్ళా తాపకు వచ్చేస్తాడా బుజ్జి గణపయ్య అనుకుంటూ ఓదారుస్తురు కామెంట్లల్లా. నవరాత్రులు ఒడిచినాయి. ఇక నిమజ్జనాలకి ఆలైంది. గల్లీల గణపయ్యను పోటీల మీద నిలిపేటోళ్ళు నిమజ్జనాలను సుతా అంతే పోటీతో తీస్తారు. ఒకళ్ళు ట్రాక్టర్లో తీస్తే ఇంకొకళ్ళు బగ్గీల మీద తీస్తారు. ఒకళ్ళు బ్యాండ్ పెడితే ఇంకొకళ్ళు డీజే పెడతారు. పక్క పొంటి గల్లీ తెల్లారి లేస్తే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళు. అయినా కూడా నిమజ్జనాల కాడ పాలోళ్ళు పగోలు పడ్డట్టే పోటీలు పడుతుంటారు. కానీ ఈ ఊరోళ్ళని చూస్తే ఇది కదా దేవుడు కోరుకునేది. అసలు నిమజ్జనం అంటే ఏందో నిరూపించిర్రు. చవితి చాలుగాక ముందే 2-3 నెలల సంది ఈ విగ్రహాల హడావుడుండే. ఇక ఇప్పుడు నవరాత్రులు వచ్చి నిమజ్జనాలు షురువైనాయి. ఇక నిమజ్జనాలు అంటే ఎట్లుంటది జోరు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువనే ఉంటారు తప్పితే అస్సలు తగ్గేదేలే అన్నట్టు తీస్తారు. ఆ బ్యాండులు లైటింగులు డీజేలు పటాకులు అందరు ఒక్క తీరు కుర్తాలు వేసుకొని అబ్బో చెప్పుకుంటా పోతే ఒడవనే ఒడవది. అగో ఆ రేంజ్లుంటది ఊపు. కానీ అస్సలు నిమజ్జనం అంటే ఏ తీర్లుంటది ఎట్లా చేయాలన్నది గీళ్ళు చూపిచ్చిర్రు. వారే వా ఊరంతా ఒక్కపారే కదిలిందిగా. చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అందరూ ఒక్క తొవ్వనే కలిసి మెలిసి నడుస్తుర్రు. ఓ బ్యాండ్ లేదు, డీజే లేదు, కారు లేదు, బండ్లు లేవు, ఆఖరికి ఓ బుడ్డ సైకిల్ కూడా లేదు. మంచిగా దేవుని నెత్తి మీద మోసుకుంటా మీదికెళ్లి ఎండ తలగకుండా శత్రు అడ్డం పెట్టి సాగనంపిరా బొజ్జగనపయ్యను. ఇదంతా సోషల్ మీడియాలో గిరికలు కొడుతుండే వరకల్లా ఇయాల రేపు అడ్డగోలుగా దాగి పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుంటా దేవుని ముందెగిరి పోటీల మీద పోటీలు కొట్లాటలు నడమ నిమజ్జనం చేసేటోళ్ళు ఇది చూసి జరంత సిగ్గు తెచ్చుకోవాలి. ఇది కదా అసలైన నిమజ్జనం అంటే. గిట్లా చేస్తే ఆ గణపయ్య కూడా నిమ్మలమైతాడు, మంచి దీవెనార్తి కూడా ఇస్తాడు అనుకుంటా మెచ్చుకుంటుర్రు. ఇక ఇంకొందరేమో అంత మంచిగానే ఉంది గాని మట్టి విగ్రహాలు పెట్టినుంటే బరాబర్ ఉంటుండే అని సలహాలు ఇస్తుర్రు. మళ్ళీ ఇది చూసినాక మీ అందరికి ఏమనిపిస్తుందో జర కామెంట్ చేయుర్రి.